చాలా బాగుంది. అన్ని అగ్రవర్ణాలకు కానీ ప్రతి వర్గానికి దేనికైనా అంటే ప్రతి విషయంలో మోడీ గారు ముందుండి అంటే ఆయన స్వలాభానికి కాకుండా దేశం కోసం ప్రజల కోసం పాటుపడతాడు మోడీ గారు. 100% గెలుస్తాడు. ఇంతకుముందు గుజరాత్కు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు ఇక్కడ మన భారతదేశానికి 2వ సారి ప్రధాని అయిపోయింది. ఇప్పుడు 3వ సారి ప్రధాని 100% 400 పైచిలకు సీట్లతోటి గెలవబోతాడు. దానికి ఎలాంటి డౌట్ లేదు. 100% గెలుతాడన్న. ఎందుకంటే తన చేసిన అభివృద్ధి దేశం కోసం చేసిండు, అభివృద్ధి ప్రజల కోసం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తననే కోరుకుంటారు. 100% అన్న. 450 సంవత్సరాల వెనుకబడిపోయినప్పటి నుండి ఎన్నోసార్లు ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఎలాంటి రామ మందిరం విషయంలో ఎలాంటిది పట్టించుకోలేదు. అసలు పట్టించుకోలేదు, దాని గురించి ముందు కూడా తీసుకురాలేదు. ఇలా మోడీ గారు దాన్ని రామ మందిరం నిర్మించి దానికి సరిపోయేంత డబ్బులు కూడా గవర్నమెంట్ లా చేయకుండా, గవర్నమెంట్ కాకుండా ప్రజల ద్వారా సేకరించి రామ మందిరం నిర్మించిండు. దానికోసం 100% నేను ఒక్కని కాదన్నా, ప్రతి ఒక్కరు ప్రతి హిందూ గర్వించాలి. ఉపాధి హామీ వల్ల ఇలా మామూలు అంటే గ్రామాల్లో మామూలు అంటే ప్రతి ఒక్కరు అంటే ఈ సమ్మర్ సీజన్లో ఎలాంటి ఉపాధి ఉండదు. ఇప్పుడు పొలం పనులు కానీ వేరే బయట పనులు కూడా చాలా తక్కువ ఉంటారు. మార్నింగ్ అంటే పొద్దున సమయంలో పోయి ఉపాధి హామీ పనికి పోయి అక్కడ దాన్ని పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటారు, సాయంత్రం వ్యవసాయ పనులు. దీనివల్ల పిల్లల ఖర్చుల గురించి పబ్లిక్ మంచి పేదోడు వారు ఉంటారు. చాలా బాగుందన్న. ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో 17 సీట్లకు మినిమం ఒక 15 సీట్లు 14 సీట్లు తీసుకోవడానికి ఖచ్చితంగా ఆయన శాశక్తిగా ప్రయత్నం చేస్తుండు. వస్తాయి కూడా, 100% వస్తాయన్న. 100% అవుతాడన్న. దేశానికి ప్రధాని 3వ సారి అవుతాడు. 3వ సారి కాదన్న. పబ్లిక్ ఇంకా కూడా ముందు కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం. బీజేపీకి ఓటేస్తాం, దేశాన్ని కాపాడుతాం అన్న. దేశం కోసమే ఓటేస్తాం బీజేపీ, నరేంద్ర మోడీకి ఓటేస్తాం. మన కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. జై బీజేపీ.